పెయిన్ వస్తుంది ఇక్కడ ఇక్కడ ఉంది పెయిన్ ఇగో ఈ ప్లేస్ లో పెయిన్ ఉంది అన్నమాట. అందుకే ఇంకా బ్లాగ్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. నేను మాత్రం బాగలేను. ఎందుకంటే నేను ఒక 10 days నుంచి నడుము నొప్పితో సఫర్ అవుతున్నాను అనమాట. నడుము నొప్పి ఇంకా తగ్గలేదు. అయితే ఒక 10 days కింద నేను ఇక్కడ మంచమే పడుకున్నప్పుడు నాకు నిద్రలో లేచిన తర్వాత ఏమైందంటే నడుములో పట్టుకున్నట్టు అనిపించింది అనమాట. అంటే పట్టుకున్నట్టు అనిపిస్తే నేనేమో లైట్ తీసుకొని తగ్గుతుందిలే నిద్రలో పట్టుకుందిగా అని చెప్పేసి మామూలుగా డ్యూటీకి వెళ్తున్నా. సో డ్యూటీకి వెళ్తుంటే ఇంకా డ్యూటీకి వెళ్ళిన తర్వాత తెలుసు కదా వర్క్ ఎట్లా ఉంటుందో. ఇంకా వర్క్లో మనము వర్క్ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు నాకు కొంచెం బాగా పెయిన్ అనిపించింది. పెయిన్ అంటే చాలా పెయిన్ వస్తుంది అన్నమాట, నొప్పి. సో నేనైతే దానికోసం ఇక్కడే మాకు దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంటే హాస్పిటల్లో చూపించుకున్నాను. హాస్పిటల్లో చూపించుకుంటే ఇంజక్షను నెక్స్ట్ ట్యాబ్లెట్ ఇచ్చిర్రు. అప్పుడు నేను ఇంకా కొంచెం బిజీగా ఉండే, ఎందుకంటే అప్పుడు మా మేనమామ అనమాట. ఇక్కడ ఇక్కడ మాకు దగ్గరలో ఉంటాడు కదా మా మేనమామ, అమ్మ వాళ్ళ తమ్ముడు. అప్పుడు ఆయన హాస్పిటల్లో ఉండే. సో అక్కడ ఇక్కడ తిరగడం వల్ల కొంచెం ఇంకా పెయిన్ కాస్త ఎక్కువ అయిపోయింది. నేను ఇంకా దానికోసం ఇంకా అంత పట్టించుకోలేదు. ఎందుకంటే తగ్గిపోతుంది కదా నడుములో, అంటే నిద్రలో పట్టుకుంది తగ్గిపోతుంది కదా అనుకున్నా. కానీ అయితే అదైతే తగ్గలేదు. ఇంకా నొప్పి కొంచెం ఎక్కువ అయితేనే ఉంది కానీ ఇంకా తగ్గలేదు. సో దానికోసం నేను హాస్పిటల్కి వెళ్ళి ఉంటే మొన్న హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ చూపించుకున్నా. ఒక 5 days బ్యాక్ చూపించుకుంటే ట్యాబ్లెట్స్ ఇచ్చిండు, ఒక ఇంజక్షన్ ఇచ్చిండు. కానీ ఆ రోజు అయితే కొంచెం బెటర్. ఎందుకంటే నేను ముందు రోజు పడుకున్నప్పుడు కనీసం పడుకొని కింద పడుకుంటే లేవడానికి బాగా ఇబ్బంది ఉండనమాట. ఇట్లా మంచం పట్టుకొని లేచిన, అంత నొప్పి ఉండ నడుములో. సో దానికి ఇక్కడ ఇంజక్షన్లు ట్యాబ్లెట్ తీసుకున్నా. ఒక నెక్స్ట్ డే కొంచెం తగ్గింది, నడుము నొప్పి కొంచెం తగ్గింది. సో నడుము నొప్పి తగ్గిన తర్వాత కూడా నేను ఇంకా ట్యాబ్లెట్స్ ఉంటే ట్యాబ్లెట్స్ వాడినా తగ్గిపోద్దిలే అనుకున్నా. తగ్గలేదు. అంతలోపనే మా మామయ్య చనిపోయాడు. మా మామయ్య చనిపోయి ఇక్కడ ఇంకా కొంచెం తిరగడం ఎక్కువ అయిపోయింది. సో దానివల్ల కూడా ఇంకా ఆ పెయిన్ అనేది ఎక్కువ అయిపోయింది. తీయగా ఆ పెయిన్ ఎక్కువ అయిపోయింది అనమాట. అంటే నడుము నొప్పి ఎక్కువ అయిపోయింది. నేను డ్యూటీలో కూడా అసలు కనీసం ఒక 3-4 days నుంచి అసలు ఏం పని కూడా చేయలే. అంటే బరువులు ఎత్తడం కానీ అట్లాంటి పనులు కూడా ఏం చేయలేదు అనమాట. సో ఇంకా ఇప్పుడైతే ఒక 3 days లీవ్ పెట్టేసుకున్నా. రేపు మా మామయ్య దినాలు ఉన్నాయి. ఒక 3 days లీవ్ పెట్టేసుకొని నిన్న హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. అంటే చాలా నొప్పి ఇంకా తగ్గలేదని చెప్పేసి ఏంటో ప్రాబ్లం అని తెలుసుకుందామని నేను హాస్పిటల్కి వెళ్ళినా. హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ బోన్ స్పెషలిస్ట్ అనమాట. సో ఇక్కడ నడుములో నొప్పింది కదా. సో బోన్ స్పెషలిస్ట్ ఉందంటే నాకు ఇంతకుముందు అప్పుడు దెబ్బ తాగి ఉండే కాలుకి. సో దానివల్ల కానీ మన ప్రాబ్లం అయిందేమో అని చెప్పేసి అయితే చూపించుకున్నాను అనమాట. చూపించుకుందామని వెళ్ళిన హాస్పిటల్కి, బోన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెక్ చేసి మంచిగా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే డాక్టర్ చెక్ చేసి ఏమన్నాడంటే ఒక్కసారి అయితే ఎక్స్రే తీయించుకోమన్నాడు. సో ఎక్స్రే అయితే ఎక్స్రే గురించి మా కంపెనీలో కూడా మాట్లాడుకున్నాము. ఎందుకంటే కిడ్నీలో కానీ రాళ్ళు కానీ వచ్చినాయేమో, అందుకని పెయిన్ వస్తుందని అనుకున్నాము. సో దానికైతే నేను కిడ్నీలో రాళ్ళు కానీ లేకపోతే పాత గాయాలు కానీ ఏమన్నా నాకు అవే నొప్పి వేస్తుందేమో అని అనుకున్నాను అనమాట. సో ఆ రెండు అయితే కాలేదు. ఎక్స్రే తీసుకున్న తర్వాత ఏం చెప్పిండంటే డాక్టరు, మనకి ఇక్కడ బ్యాక్ బోన్ ఉంటుంది కదా, బ్యాక్ బోన్ సైడ్లో ఏముందో కొంచెం అక్కడ అరిగిందంట. అది అరగడం వల్ల మనకు నొప్పి వస్తుందని చెప్పింది మన డాక్టర్. సో దానికి సంబంధించిన ఎక్స్రే ఇది ఎక్స్రే. ఈ పాయింట్లో రౌండప్ చేసిండు. ఈ పాయింట్లో రౌండప్ చేసిండు. చూసారు కదా ఇక్కడ ఈ పాయింట్లో రౌండప్ చేసిండు. అక్కడ కొంచెం బోన్ కొంచెం అరిగిందంట. అందుకే దానివల్ల కొంచెం నొప్పి ఉంటుంది అని అన్నాడు. సో ఒక 10 daysకి అయితే టాబ్లెట్ రాసిండు. ఒకటి స్ప్రే బాటిల్ ఇచ్చిండు అక్కడ నొప్పి దగ్గర కొట్టుకోవడానికి. నువ్వు సప్పుడు చేయకు,
ఒకటి స్ప్రే బాటిల్ అయితే ఇచ్చిండు నడుము కొట్టుకోనికి. అయితే 10 days వరకు టాబ్లెట్లు వాడమని చెప్పిండు. 10 days తర్వాత ఒకసారి మళ్ళీ రివ్యూకి వెళ్ళాలి, అంటే ఎట్లా ఉంది ఏంటి అనేది. సో డాక్టర్ అయితే బాగానే చూసిండు. ఇంకేంటంటే ఎక్కువ ఈ మందులు వాడిన కొన్ని రోజుల వరకు అయితే మన ఏమంటారు బరువులు ఎత్తొద్దని చెప్పిండు. ఎక్కువ వంగడాలు చేయడాలు అట్లాంటివి ఏం చేయొద్దని చెప్పిండు. ఇంకోటి ఏంటంటే కొంచెం బెడ్ రెస్ట్ తీసుకోవడం బెటర్ అన్నాడు, కానీ బెడ్ రెస్ట్ అవసరం లేదు. మనం డ్యూటీకి వెళ్ళిన తర్వాత కూడా బరువులు ఎత్తకుండా ఉంటే చాలు. ఎక్కువ స్టెప్స్ కూడా ఎక్కువ తినడు అనమాట. సో మెట్లు ఎక్కి దిగడాలు అట్లాంటివి కూడా ఏం చేయొద్దని చెప్పిండు ఎక్కువ. సో అదైతే ఇంకా హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఈ మెడిసిన్స్ అయితే ప్రజెంట్ మెడిసిన్స్ వాడుతున్నా. అంటే నిన్ననే వెళ్ళి ఉంటా హాస్పిటల్కి. నిన్న నుంచి కొంచెం ట్యాబ్లెట్లు వాడుతున్నాను. ఆ స్ప్రే కొట్టుకోవడం వల్ల అయితే కొంచెం అయితే నొప్పి తగ్గిపోయింది. సో అందుకే ఇంకా కింద కూర్చొని భోజనం కూడా అంటే తినడం కూడా కింద కూర్చొని తినొద్దాం అనమాట, ఆ నొప్పి తగ్గేంత వరకు. ఒక 10 days తర్వాత మళ్ళీ ఎట్లా ఉంటుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఇన్ని రోజులు మన దగ్గర వ్లాగ్స్ కూడా రాలేదు. ఈ వ్లాగ్స్ రాకపోవడానికి కారణం కూడా అదే. ఎందుకంటే ఈ పెయిన్ ఒకటి, అక్కడ మా మామయ్య వెళ్ళిపోవడము, ఇంకోటి డ్యూటీ చూసుకోవడము. దెబ్బైంది ఏడా ఏడా ఆడ ఆడ దెబ్బైంది. అయితే ఇక నెక్స్ట్ అందుకే ఈ బ్లాగ్స్ అయితే చాలా రోజుల నుంచి బ్లాగ్స్ పెట్టలేదు, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ కావాలి కదా. ఫస్ట్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. అదే ఆగు గోల్ వేసుకోవాలి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. ఇంకోటి ఏంటంటే వాచ్ టైం, మెయిన్ వాచ్ టైం కావాలి. ఈ వాచ్ టైం అనేది మీరు వీడియో చూస్తూనే అవుతుంది. నేను పెట్టిన వీడియో ఖచ్చితంగా చూడండి, ఫుల్ వీడియో చూడండి. వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి అలాగే చూసిన తర్వాత ప్లీజ్. ఎందుకంటే ఈ వాచ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత, మన సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాచ్ టైం కూడా కంప్లీట్ అయితేనే మనకు యూట్యూబ్లో ఒక అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అందుకని ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోలు అయితే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియోలు నచ్చితే అలాగే షేర్ అయితే చేయండి. షార్ట్స్ కూడా చేస్తున్నాము, ఈరోజు కూడా షార్ట్స్ చేసినాము. ఈ నడుము నొప్పి పెట్టుకుని షార్ట్స్ చేస్తున్నా. అంటే నాకు నిలబడ్డప్పుడు కొంచెం ఇబ్బంది ఉండట్లే, కానీ మామూలుగా ఇట్లా కూర్చొని లేస్తాం కదా, అట్లాంటి టైంలో కొంచెం అయితే ఇక్కడ పెయిన్ వస్తుంది. ఇక్కడ ఉంది పెయిన్, ఇగో ఈ ప్లేస్లో పెయిన్ ఉంది అనమాట. అందుకే ఇంకా బ్లాగ్స్ అయితే కూడా ఏం చేయలేదు. అందుకే బ్లాగ్స్ కూడా ఏం చేయలేదు. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు మన వీడియో చూస్తూ ఉండండి. అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్. అట్లాగే రేపు మా మామయ్య దినాలు ఉన్నాయి, చూస్తాం నెక్స్ట్ వ్లాగ్లో. మీకు మా మామ కోసం కూడా కొంచెం డీటెయిల్స్ చెప్పాలి. అసలు ఏంటి, ఎలా జరిగింది, ఎందుకు చనిపోయింది అనే డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఓకేనా? అంతవరకు ఈ వీడియో అయితే చూస్తూ ఉండండి. బాయ్.